ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఎన్డీఎస్ఏ కమిటీ సమావేశమైంది. ఈ భేటీలో ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ పాటిల్, ఏఎన్సీ అనిల్ తదితరులు పాల్గొన్నారు. నిపుణుల కమిటీకి కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి వెల్లడించారు. మేడిగడ్డలో అక్టోబర్ 21న పిల్లర్లు కుంగిపోయిన అంశాలను నిపుణుల కమిటీకి మంత్రి వివరించారు. చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఎన్డీఎస్ఏ కమిటీ 4 రోజులు తెలంగాణలో పర్యటిస్తుందని ఉత్తమ్ తెలిపారు. మేడిగడ్డపై 4 నెలల్లో నివేదిక సమర్పిస్తామని కమిటీ చెప్పిందన్నారు. ప్రాథమిక రిపోర్టును వీలైనంత త్వరలోనే ఇవ్వాలని కోరామన్నారు. దాని ఆధారంగానే డ్యాం రిపోర్టుతో పాటు బాధ్యులపై చర్యలు ఉంటాయన్నారు ఉత్తమ్. కాళేశ్వరం బీఆర్ఎస్ కు ఏటీఎంగా మారడానికి కారణం మోదీయేనని అన్నారు. కార్పొరేషన్ల ద్వారా 84,000 కోట్ల రుణం అందించింది కేంద్రమేనని తెలిపారు. తమను విమర్శించే అర్హత బీజేపీకి లేదన్నారు ఉత్తమ్. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయిన అంశంలో పునరుద్దరణకు చేయాల్సిన అంశంలో ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇక నిపుణుల కమిటీ సలహాలను పాటించి మేడిగడ్డను తిరిగి ఉపయోగంలోకి తీసుకొస్తామన్నారు ఉత్తమ్. అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్. శ్వేత, ఇప్పటివరకు ఎన్డీఎస్ఏ బృందం కూడా హైదరాబాద్ లో పర్యటిస్తుంది. కాసేపటి క్రితమే ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కూడా భేటీ అయింది. భేటీ అయిన సందర్భంలో మాత్రం ప్రాజెక్టుకు సంబంధించినందుకు కుంగడానికి గల ఆ కారణాలు ఏంటి, ఆ రిపోర్టు కూడా తొందరగా ఇస్తే ప్రాజెక్టు సంబంధించిన మొత్తం మరమ్మతులు చేపడతామని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటివరకే భావిస్తుంది అనే అంశాన్ని కూడా కమిటీ దృష్టికి కూడా ఇప్పటివరకే తీసుకెళ్లారని చెప్పుకోవచ్చు. తీసుకెళ్లే నేపథ్యంలో మాత్రం పిల్లలకు సంబంధించిన మాత్రం కుంగుబాటు గల ఆ కారణాలు ఏంటి అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో మాత్రం నివేదిక తొందరలో ఇవ్వాలని చెప్పేసి కూడా ఎన్డీఎస్ఏ బృందాన్ని కూడా ఇప్పటివరకే కోరిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదే విధంగా ప్రభుత్వానికి సంబంధించినందుకు మాత్రం బ్యారేజీ నిర్మాణ సమయంలో మాత్రం నిర్మాణానికి సంబంధించిన ఎవరు ఆ డిజైన్స్ గీశారు, డిజైన్స్ తర్వాత మాత్రం బ్యారేజ్ సంబంధించిన పూర్తి స్థాయిలో మాత్రం ఏ విధంగా కూడా దాని స్ట్రక్చర్ ఉంది, దాంతోపాటుగా ఇతర దాని ప్రాజెక్టుకు సంబంధించిన మాత్రం ఇతర అంశాలకు సంబంధించిన పూర్తి స్థాయి ఆ డేటా ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం కూడా కోరిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదే విధంగా రాష్ట్రానికి సంబంధించిన మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం ఎక్కడెక్కడైతే ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారో నిర్మాణం చేపట్టిన చోట మాత్రం ఆ ప్రాజెక్టులకు సంబంధించిన మాత్రం ఎందుకు ఇప్పటివరకు కుంగడానికి గల కారణమైంది. అదేవిధంగా అన్నారం బ్యారేజ్ విషయంలో మాత్రం ఇప్పటివరకు ఆ బ్యారేజ్ కూడా లీక్ అవుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మాత్రం లీక్ అవడానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన కూడా ఎన్డీఎస్ఏ ఒక రిపోర్ట్ ఇస్తే మాత్రం రిపోర్ట్ ఆధారంగా మాత్రం అక్కడ మరమ్మతులు కూడా చేపట్టి ఆ విషయంలో కూడా ప్రభుత్వం ఒక ముందడుగు కూడా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆ కేంద్ర బృందం కూడా ఇప్పటివరకు హైదరాబాద్ లో ఉంది. కాబట్టి మరికాసేపట్లో మేడిగడ్డకు బయలుదేరుతుంది. మేడిగడ్డకు బయలుదేరిన తర్వాత రేపు అన్నారం వెళ్తారు. అన్నారం వెళ్ళిన తర్వాత ఎల్లుండి సుద్దిల ఆ బ్యారేజ్ వద్దకు వెళ్ళిన తర్వాత మాత్రం ఈ మూడింటికి సంబంధించిన మాత్రం ఎక్కడెక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తిన బ్యారేజీలో మాత్రం ఎక్కడెక్కడ లీకేజీలు ఏర్పడ్డాయి, బ్యారేజీ నిర్మాణంలో మాత్రం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా కూడా బ్యారేజీలు నిర్మాణం చేపట్టారనే దానిపైన కూడా పూర్తిస్థాయి మాత్రం ఒక నివేదిక కూడా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా వర్షాలకు సంబంధించిన మాత్రం వర్షాలు వచ్చేదానికంటే ముందే మాత్రం బ్యారేజీలకు సంబంధించిన మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం ఆ మరమ్మతులు చేపడితే మాత్రం రైతాంగానికి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఉంటుందనే దానిపైన కూడా ఒక ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తుందనే విషయాన్ని కూడా ఇప్పటివరకే ఆ అధికార దృష్టికి కూడా తీసుకెళ్లే సిచ్యువేషన్ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ఆ బ్యారేజీకి సంబంధించిన మాత్రం ఎవరైతే ఆ నిర్మాణ సమయంలో బాధ్యులు ఉంటారో బాధ్యులపైన కూడా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రం ఆ చట్ట ప్రకారం మాత్రం ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా ఒక క్లారిటీ కూడా ఇచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా నిపుణుల కమిటీ ఆ రిపోర్టుకు సంబంధించిన మాత్రం దాదాపు 4 నెలల సమయం పడుతుందని చెప్పేసి కూడా ఇప్పటివరకే తెలిపారు. కాబట్టి అంతకంటే ముందుగా ఇస్తే మాత్రం బ్యారేజీల్లో మాత్రం ఎక్కడెక్కడ కొంతవరకు లోపాలు జరిగాయో అక్కడక్కడ దానికి సంబంధించినంత వరకు కూడా మరమ్మతులు కూడా చేపడతామని చెప్పేసి కూడా ఇప్పటివరకే ప్రభుత్వం కూడా భావిస్తున్న ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది. మేడిగడ్డ వద్ద 16, 17, 18, 19 20 పిల్లర్లకు సంబంధించిన మాత్రం అక్కడ పిల్లర్లు కూడా ఇప్పటివరకే కొంతవరకు కుంగిపోయాయి. కాబట్టి అక్కడ మరమ్మతులు చేపట్టి మాత్రం కాపర్ ఆ డ్యామ్ ద్వారా మాత్రం ఇప్పటివరకే రైతాంగానికి పూర్తి స్థాయిలో మాత్రం నీళ్లు అందించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే ప్రతిపక్ష పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మాత్రం ప్రభుత్వం ఏ విధంగా అడుగులు వేస్తుందనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆధారంగా కూడా ఒక నివేదిక ఇస్తే మాత్రం నివేదిక ప్రకారం మాత్రం ఒక ముందడుగు వేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటివరకు అయితే భావిస్తుంది. ఈ రిపోర్టు రావడానికి మాత్రం దాదాపు 4 నెలల సమయం పడితే మాత్రం ఆ సమయం తర్వాత మాత్రం ఇప్పుడు ఆ ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ రాబోతుంది. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మాత్రం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, ఆ బ్యారేజీలకు సంబంధించినంత వరకు మరమ్మతులు కూడా ఏ విధంగా చేపడుతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. శ్వేత. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. మంత్రి ఉత్తమ్
కుమార్ రెడ్డితో ఎన్డీఎస్ఏ కమిటీ సమావేశమైంది. ఈ భేటీలో ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ పాటిల్, ఏఎన్సీ అనిల్ తదితరులు పాల్గొన్నారు. నిపుణుల కమిటీకి కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి వెల్లడించారు. మేడిగడ్డలో అక్టోబర్ 21న పిల్లర్లు కుంగిపోయిన అంశాలను నిపుణుల కమిటీకి మంత్రి వివరించారు. చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఎన్డీఎస్ఏ కమిటీ 4 రోజులు తెలంగాణలో పర్యటిస్తుందని ఉత్తమ్ తెలిపారు. మేడిగడ్డపై 4 నెలల్లో నివేదిక సమర్పిస్తామని కమిటీ చెప్పిందన్నారు. ప్రాథమిక రిపోర్టును వీలైనంత త్వరలోనే ఇవ్వాలని కోరామన్నారు. దాని ఆధారంగానే డ్యాం రిపోర్టుతో పాటు బాధ్యులపై చర్యలు ఉంటాయన్నారు ఉత్తమ్. కాళేశ్వరం బీఆర్ఎస్ కు ఏటీఎం గా మారడానికి కారణం మోదీయేనని అన్నారు. కార్పొరేషన్ల ద్వారా 84,000 కోట్ల రుణం అందించింది కేంద్రమేనని తెలిపారు. తమను విమర్శించే అర్హత బీజేపీకి లేదన్నారు ఉత్తమ్. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయిన అంశంలో పునరుద్ధరణకు చేయాల్సిన అంశంలో ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. నిపుణుల కమిటీ సలహాలు పాటించి మేడిగడ్డను తిరిగి ఉపయోగంలోకి తీసుకొస్తామన్నారు ఉత్తమ్. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాడీ, వారి ద్వారా నియమింపబడ్డ ఒక ఎక్స్పర్ట్స్ కమిటీ మా ఆహ్వానం మేరకు తెలంగాణ రావడం జరిగింది. ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజెస్లో జరిగిన నష్టం, దానికి కారణాలు, అదేవిధంగా అది ఏం ల్యాప్సెస్ జరిగినాయి, రెస్పాన్సిబిలిటీ, ద వే ఫార్వర్డ్, ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి మ్యాండేట్తో ఎన్డీఎస్ఏ ఎక్స్పర్ట్ టీం హైదరాబాద్ రావడం జరిగింది. దేశంలో ఈ రంగంలో బ్యారేజెస్ అండ్ డ్యామ్స్ పై నిష్ణాతులు, ఎక్స్పర్ట్స్ చంద్రశేఖర్ అయ్యర్ గారి నాయకత్వంలో ఈ కమిటీ వచ్చి మరి ఈరోజు ఇక్కడి నుంచి ప్రయాణమై మేడిగడ్డ బ్యారేజ్ పోవడం జరిగింది. ఇంట్రడక్టరీ మీటింగ్ వాళ్ళతో ఈరోజు జరిగింది. వాళ్ళతో మేము రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, మీరు మీ ఎంక్వైరీలో మాకు ఒక ప్రాథమిక రిపోర్టుగా కూడా మీకు ఎంత తొందరగా వీలైతే తొందరగా ఇవ్వండి, మేము నెక్స్ట్ స్టెప్స్ వే ఫార్వర్డ్కి మాకు ఒక అడ్వైస్ లాగా కూడా ఇవ్వండి అని చెప్పి వారిని కోరడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు బయలుదేరిపోయారు. మేడిగడ్డ అండ్ రేపు రాత్రి వరకు అన్నారం బ్యారేజెస్ చూస్తారు, ఎల్లుండి సుందిల్లా బ్యారేజెస్. ఇంతలో వాళ్ళకి మా నుంచి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మా ప్రభుత్వం ఈ కమిటీకి సంపూర్ణ సహకారం ఇస్తుందని చెప్పి కూడా నేను వాళ్ళకి చెప్పాను. అధికారులు వారితో కలిసి చేసిన సమన్వయ మీటింగ్లో ఏ అధికారి కూడా ఏ ఇన్ఫర్మేషన్ విత్హోల్డ్ చేసుకున్నా మరి కఠిన చర్యలు ఉంటాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. లెట్ us hope వాళ్ళ ఇంటరీమ్ రిపోర్ట్ తొందరగా వస్తే దెన్ వి విల్ మూవ్ ఫార్వర్డ్. మరి తెలంగాణలో 2 రోజుల పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు విచిత్రమైన ఆరోపణలు మా ప్రభుత్వం మీద చేయడం జరిగింది. 10 ఏళ్ల పాటు వాళ్ళు ఢిల్లీలో అధికారంలో ఉండి, ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వ అధికారంలో ఉండి వాళ్ళు హలై బలైతో ముందుకు పోతున్న మరి 10 years అనేక మార్లు మోదీ గారు, అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు తెలంగాణకు వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం ఇది దోపిడీ జరుగుతుంది, చాలా భారీ స్థాయిలో అవినీతి జరుగుతుందని చెప్పి అసలు ఏనాడు ఏ చర్య తీసుకోకుండా వచ్చి మళ్ళీ ఎలక్షన్స్లో మా మీద కూడా అవినీతి ఆరోపణలు చేయడం చాలా విచిత్రంగా ఉంది. అసలు మేము అధికారంలో మేము ప్రమాణ స్వీకారం చేసింది 7th December. ఈరోజు ఏం తారీఖమ్మా? ఇక 7th March కూడా కాలే, ఇంకా 3 నెలలు కూడా పూర్తి కాలేదు. మరి మీరు బీఆర్ఎస్ కలిసి ప్రయాణం చేసి, మీరు కలిసి ప్రయాణం చేసిన సమయంలో మీరే
పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి మరి సుమారు 50,000 కోట్లు, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి 20,000 కోట్లు, బ్యాంకుల నుంచి 10,000 కోట్లు. అసలు ప్రాజెక్టు సరిగా అప్రైజ్ చేయకుండా మీరు వాళ్ళకి అమౌంట్ ఇచ్చి అవినీతి ఆస్కారం చేసి మీరు మా మీద ఆరోపణలు చేయడం, ఇది నేను పూర్తిగా అభ్యంతరకరం, ఖండిస్తున్నాం. వాస్తవం లేని విషయాలు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళు ఉన్నప్పుడే సిడబ్ల్యూసి 80,000 కోట్లకి మొత్తం ఖర్చుగా అప్రూవ్ అయింది. వాళ్ళు ఉన్న సమయంలోనే 94,000 కోట్లు ఖర్చుకు దాటింది. ఇప్పుడు వాళ్ళు ఏదో తప్పు జరిగింది, అవినీతి జరిగిందని చెప్పి బురదలు తప్పితే దాంట్లో ఏమీ అవాస్తవం లేదు. ప్రధానమంత్రి గారు మాట్లాడిన మాటల్లో ఒక్కటి కూడా నిజం లేదు ఈ విషయంలో. అదేవిధంగా మరి ఏదో అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఇప్పుడు వస్తుండే పెద్ద మనిషి 10 ఏళ్ళు ప్రధానమంత్రి ఉన్న తర్వాత. అసలు ఆయన ప్రధానమంత్రి అయిన మొదట్లోనే తెలంగాణకు అన్యాయం జరిగింది. ఖమ్మం జిల్లాలో 7 మండలాలు ఇచ్చేయడం, సీలేరు పవర్ ప్రాజెక్ట్ ఇచ్చేయడం, ఆ అన్యాయం గురించి 10 ఏళ్లలో ఏం సవరణ చేయలేదు. అదేవిధంగా గతంలో మంజూరైన ITIR ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ 50 లక్షల కోట్ల పెట్టుబడి వచ్చేది, లక్షల ఉద్యోగాలు దాని ద్వారా వచ్చేవి. అది గతంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంజూరైంది రంగారెడ్డి జిల్లా ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి. మోదీ గారు ప్రధానమంత్రి అయినాక రద్దయింది అది. దాని గురించి ఏనాడు మాట్లాడలేదు. చట్టపరంగా తెలంగాణకి రావాల్సిన కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ, ఇవన్నీ ఏమి రాలేదు. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం తెలంగాణకి ఏమీ చేయలేదు. దేశ స్థాయిలో కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు ఏది అమలు చేయలేదు. వాళ్ళ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్, ఫ్లాగ్షిప్ అనౌన్స్మెంట్స్ ఏది చేయలేదు. 15 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరి అకౌంట్కి కానీ, 2 కోట్ల ఉద్యోగాలు కానీ, డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ నేను పార్లమెంట్లో ఉండగా పలుమార్లు మరి ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి పార్లమెంట్లో ప్రకటన చేశారు. బడ్జెట్ స్పీచ్ల్లో పెట్టారు. 2016లో, 2017లో, 2018లో